లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న. మాయా మరుణం తెలియని తెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా. సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. త్యాగానికి అర్థం స్నేహం, లోభానికి లొంగదు నేస్తం. ప్రాణానికి ప్రాణం స్నేహం, రక్తానికి రక్తం నేస్తం. సంవత్సరాల మధ్య 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు శ్రీ జగద్గురు పండితారాధ్య ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా మన అందరి తరపున ప్రతి ఒక్కరికి కూడా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయులను ఒక్కొక్కరిగా మనం వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తాం. ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి సార్గా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి చప్పట్లు కొట్టి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. అశ్వత్థనారాయణ సార్ గారిని మరి మన సహోదరులు బుకే ఇచ్చి మరి వేదిక మీదకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. సాయంత్రం కాలేదు, చక్కగా సంతోషం గట్టిగా చెప్పట్లు కొట్టచ్చు. 25 సంవత్సరాలు దొరికినటువంటి సదవకాశం బాగా వాడుకోండి. వేదిక మీదకి రావాల్సిందిగా తెలుగు మాస్టారు జయచంద్ర సార్ గారిని వేదిక మీద వచ్చు వారి వాక్యాలు పదాలన్నీ నేర్పిస్తారు. మన మధ్యలోనికి మేరీ మేడం గారు కూడా బయట వచ్చేసి ఉంటున్నారు. దయచేసి అమ్మాయిలు దయచేసి అందరూ చప్పట్లు కొట్టి సాధారణంగా ఆహ్వానించాల్సింది కోరుచున్నాం. మన మధ్యలో ఇచ్చి ఆహ్వానిస్తారు. తర్వాత మాట్లాడుకోవచ్చు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సహకరించండి. వేదిక మీద ఉన్నటువంటి శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదత్వం కళ్యాణం
सम्पदः शुभं कुरु त्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरु त्वं कल्याणम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तु ते दीपज्योतिर्नमोऽस्तु ते दीपो हरतु मे पापम् सत्यादीपनमोऽस्तु ते ब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः दीपब्रह्मरूपस्थं ज्योतिषां प्रभुरव्ययः आरोग्यं देहि पुत्रच्छामि मे सदा रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् रवेरस्तं समारभ्य यावत् सूर्योदयो भवेत् यस्य तिष्ठति गृहे दीपः तस्य नास्ति दरिद्रता शुभं कुरु त्वं బాగా జరుగుతుంటుంది. మధ్యలో బయటికి వెళ్ళడం రావడం అట్లా లేకుండా సెల్ ఫోన్ సైడ్లో పెట్టుకోండి. భారంగా భావించుకోకుండా దయచేసి నిలబడినట్లయితే మరి మనకు పాఠాలు బోధించినటువంటి ఉపాధ్యాయులు నేటి దినమున మన మధ్యలో లేరు. మనతో గారు, ఇమాం సాబ్ సార్ గారు, వేణుగోపాల్ సార్ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, లక్ష్మీరెడ్డి గారు, శంకర్ గారు, మరి రుద్రమణి గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా కళావతి మేడము, మరి నారాయణ సార్ గారు, రాజశేఖర్ సార్ గారు, వీరందరూ కూడా నాన్ టీచింగ్ విభాగం నుంచి మహాదేవ్ గారు, మరి అదేవిధంగా పద్మావతి గారు, వీరందరినీ కూడా ఈ దినమున మనము కోల్పోయి ఉన్నాము. అంత మాత్రమే ఎదుర్కొన్నటువంటి మన మిత్రులు ఈ శుభ సందర్భంలో మనతో పాలు పంపులు పొందుకోలేకపోయినటువంటి మన మిత్రులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన మిత్రులు రవికుమార్, ఖాదర్, సోమశేఖర్, ఆనంద్, మరి సీనా, ప్రసాద్, రాజేష్, లక్ష్మయ్య, గౌసుల్లా, వీరందరినీ కూడా మనము కోల్పోయి ఉన్నాం. వారి నిమిత్తము సభాముఖంగా మనం అందరం ఒక్క నిమిషము మౌనం పాటించి వారి ఆత్మకు శాంతి కలగాలని మనం అందరం కూడా మౌనం పాటిస్తాం. ఒక్క నిమిషం మనం అందరం కూడా మౌనం వహిస్తాం. ఎవరు వచ్చేది మంచిది, అందరు కూర్చున్నారు. వీడియో రికార్డింగ్ ఉంది, మీరు అందరు వీడియోలో వస్తారు. మీ ఫోటోలన్నీ ప్రత్యేకంగా మళ్ళీ ప్రతి ఒక్కరికి కూడా అప్పగించబడతాయి. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం భోజనం సమయంలో మీరు అందరూ ఎంతసేపు ఎన్ని ఫోటోలు దిగినా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఈ సమయంలో దయచేసి సహకరించి ప్రాంగణంలోనికి 11వ సంవత్సరంలో మనం అందరం కూడా 94వ సంవత్సరంలో అడుగు పెట్టినట్టున్నాం. ఈ స్కూల్ ప్రాంగణము ఎంత ప్రేమగా మనల్ని అందరినీ ఆహ్వానించిందో, అందరినీ మనల్ని లోపలికి చేర్చుకోయిందో, అంత మాత్రమే కాదు మనల్ని లోపలికి వచ్చినటువంటి విద్యార్థుల్ని మనకు విద్యా బుద్ధులు నేర్పితాయిలందరికీ కూడా మరొక్కసారి ఈ యొక్క సభాముఖంగా వందనాలు చెల్లించుకుంటున్నాం. మనము 5వ తరగతి వరకు ఆలు గుణింతాలు వీటితోనే సరిపెట్టుకున్నాం. కానీ పదాలు నేర్పించారు, వాక్యాలు చదవడం నేర్పించారు, మరి సర్వనామము నామం అంటూ మనకు వారు వ్యాకరణాన్ని కూడా నేర్పించారు. అంత మాత్రమే కాదు, అలంకారప్రాయంగా మరి ఏ రీతిగా మరి పదాలను సమకూర్చి రాయాలో, కవులను కవిత్వాలను కూడా రాయడానికి వారు మాస్టర్ జయచంద్ర సార్ గారు, వారిని మొట్టమొదటిగా మనం మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. యథాచితం వ్యాప్తించ భూతేషు అఖిలేషు చాత్మనః అదృష్టతాద్భుత రూపము త్వాం సంభే సభాయాం నమోదం నమానుషం. ఈ పాఠశాలలో 1976లో నేను చేరినా. అప్పుడే హేమీ లేని వాళ్ళు టీచర్లు. వాళ్ళని చూస్తే నేను చాలా చిన్న పిల్లవాళ్ళు, భయం కలిగేది. అయితే వాళ్ళ ఆదరాభిమానాలు, వాళ్ళు ఎప్పుడు విద్య బోధించాలనే పద్ధతులు మాకు నేర్పించినారు. దానికి
వారికి సర్వదా కృతజ్ఞులు. అంతేకాదు అప్పటి ప్రధాన ఉపాధ్యాయులైన ఆర్ రామూర్తి గారు దగ్గర మేము నేర్చుకున్నాం. వారి దగ్గర అసిస్టెంట్గా ఉంటున్న ఫస్ట్ అసిస్టెంట్గా ఉంటున్న టి శ్రీనివాసమూర్తి దగ్గర. ఇక చదువు ఎట్లా చెప్పాలా, క్లాసుకు ఎట్లా పోవాలా అనే విషయంలో బి రామూర్తి గారు ఒక విషయం చెప్తాను. ఆయన రిటైర్ అయ్యే రోజు కూడా థర్డ్ పీరియడ్ ఆయన క్లాసుకు పోతున్నాడు. నేను పిలిచి, ఎందుకు సార్ ఇక ఈరోజు రిటైర్ అవుతున్నారు, మీరు ఎందుకు క్లాస్ తీసుకుంటున్నారంటే, బోధించకపోతే ఎట్లా, అటువంటి వాళ్ళ ఆదరణ, అభిమానం, వారి బాధ్యత మాకు నేర్పించిన అటువంటి వారి వద్ద నేర్చుకున్నాం. కాబట్టి ఈరోజు మేము చల్లగా విద్యార్థులందరి ద్వారా మా అన్నన పొందినాం. ఇంకొకటి ఏమిటంటే, చివరిగా నేను చెప్పేది, మీరు ఈ విధంగా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తుంటే నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఒకటి, మీ మధ్య మిమ్మల్ని ఎప్పుడో చూసింటాం, మళ్ళీ ఈరోజు చూస్తామన్న ఆనందం. రెండోది, మీరు ఈ సమ్మేళనం ఏర్పాటు చేసినప్పుడు మా మిత్రులనందరినీ కలుస్తామన్న సంతోషం. దానికి మీకు కృతజ్ఞత చెప్తూ అలా తీసుకుంటున్నాను. ఇదా అనుభవాలను తిరిగి మరలా 25 సంవత్సరాల తర్వాత మనతో పంచుకోవడానికి సార్ గారు మనతో అనేకమైనటువంటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మనందరి తరపున మన ఉపాధ్యాయునికి మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనకందరికీ లేరు కానీ 6, 7 తరగతుల్లో మనకు పాఠాలు బోధించినటువంటి శంకర్ సార్ గారిని జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కాసాగులని, గాసాబలని అందరూ చప్పట్లు కొట్టినట్లయితే సార్ గారు బహుశా మన జయచంద్రనాథ్ గారి కంటే నేను ఒక అడుగు వెనక్కి వెళ్ళాలి. ఎందుకంటే నేను 1966లో వచ్చాను. మీరు బహుశా ఎవరు పుట్టిండ్రు అనుకుంటారు. 1966లో అతనికి ఆర్ రామూర్తి గారి కంటే లక్ష్మణరావు సార్ అనేవాడు ఉండేవాడు. అతను అంటే సింహం వచ్చినట్టే. ఒక్కసారి ప్లే గ్రౌండ్లో నిలబడ్డాడంటే పెద్ద పెద్దవాళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ శ్రీ సాయినాథ్ గౌడు వీళ్ళంతా వాళ్ళు 1960 7th ఫార్మ్ ఉండేది. ఆ 7th ఫార్మ్ కోర్స్ ఉండింది కాబట్టి చాలా పెద్దవాళ్ళు. నేను అప్పుడు ఈ బడిలో చేరాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఓన్లీ 24 ఇయర్స్ అట్ దట్ టైం, 24 ఏళ్ళు మాత్రమే. నాకంటే పెద్దగా ఉన్నారు వాళ్ళంతా స్టూడెంట్స్. అన్ఫార్చునేట్లీనో ఫార్చునేట్లీనో మొత్తానికి ఏమైపోయిందంటే నాకు 7th ఫార్మ్ కూడా ఇచ్చారు. ఈవెన్ దో ఐఎమ్ BSc BEd, నాకు 7th ఫార్మ్ జనరల్ మ్యాథ్స్ ఇచ్చినారు. నేను 7th ఫార్మ్ జనరల్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్పాలంటే నాకంటే పెద్దగా ఉండేటుంటాడు. వాళ్ళు చెప్పి ఏదో మెప్పించుకోగలిగినాను. ఆ తర్వాత ఆర్ రామూర్తి గారు వచ్చారు. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన చాలా పెద్దవాళ్ళు. వాళ్ళు ఈరోజు కూడా మేము శ్రీనివాసాచార్య అని తెలుగు పండితుడు ఉండేవాడు. అతను తెలుగు అంటే పిల్లలు అసలుకి సెకండ్ హెడ్ మాస్టర్ అనుకునేవాళ్ళు అతన్ని. ఆ తెలుగు పండిట్ అయినప్పటికీ అందరినీ అదుపులో పెట్టేటట్టు వాడు. అలాంటి టీచర్ దగ్గర ఉన్నాం. 1966 తర్వాత ఇప్పుడు 2001లో నేను రిటైర్డ్ అయ్యాను. ఆల్మోస్ట్ 22 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో బాగానే ఉంది. నేను 80+ వచ్చినాను ఇప్పుడు. అది ముందు మాకు విద్యార్థులంతా నన్ను ఏ ప్లస్ స్క్వేర్ అంటే A² + 2AB + B² అనే దాని బదులు ఈ విధంగా చెప్పేటటువంటి వాడు. రా ప్లస్ మా అంటే రా ప్లస్ మా, రా స్క్వేర్ ప్లస్ మా స్క్వేర్ ప్లస్ 2 రామా అనేటువంటి వాడు. తర్వాత ఇడ్లీ ప్లస్ వడ హోల్ స్క్వేర్ అంటే ఇడ్లీ స్క్వేర్ ప్లస్ వడ స్క్వేర్ ప్లస్ 2 ఇడ్లీ వడ అనేటువంటి వాడు. ఆ పిల్లలు బాగా నేర్చుకునేటువంటి వాడు. అదే దాన్ని A+ హోల్ స్క్వేర్ అంటే ఇంతే. అప్పుడు ఇప్పుడు చాలామంది విద్యార్థులు పెద్ద చదువులో లేరు. కానీ
ఈ తక్కువ చదివినటువంటి వాళ్ళే చాలా ఇప్పుడు ఆప్యాయంగా దీంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానిస్తారు. వాళ్ళందరికీ మేము నిజంగా కృతజ్ఞతలు. ఇప్పుడు ఈ ఊళ్ళో చాలామంది ముందు ఉన్నటువంటి ఉపాధ్యాయులకు కొంచెం మాకు అప్పుడు జీతాలు సరిగా వచ్చేటట్టు కాదు. 3 నెలలకోసారి 4 నెలలకోసారి ఈవెన్ కొంతమంది టీచర్లు భిక్షాటన కూడా చేశారు. భిక్షాటన రాకపోతే అలాంటి వాళ్ళు బజార్లో తిరిగి చందాలు వసూలు చేసి జీతాలు తీసుకుంటారు. కానీ అప్పటి పరిస్థితి అదృష్టవశాత్తు ఇది గవర్నమెంట్ కేసీ నారాయణ, ఆర్ రామమూర్తి, దేవనాథన్ వీళ్ళంతా ఏం చేశారంటే మొత్తానికి గవర్నమెంట్లో కలిపారు. గవర్నమెంట్లో కలిపిన దాని నుంచి మేము ఈరోజు బాగుపడ్డాం. ఈరోజు మంచి పెన్షన్లు కూడా వస్తున్నాయి మాకు. లేకపోతే మా గతి చాలా అధ్వానంగా ఉండేటువంటి దాంట్లో ఆశ్చర్యం లేదు. 1966 తర్వాత 2001 వరకు ఒక 3 హెడ్ మాస్టర్లు మాత్రమే చూసినాను నేను. మా ఇద్దరే, ఒకటి లక్ష్మణరావు, 2 ఆర్ రామమూర్తి, 3వ వారు అల్లీపీరా గారు. మేము జిల్లా పరిషత్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. శ్యామాచారి ఇప్పుడు ఆ 3 ఈ లోకంలో లేరు కాబట్టి శ్యామాచారి గారు ఉండేవాడు. అతను రీసెంట్గా చనిపోయాడు. నేను ఇప్పుడు అల్లీపీరా గారు వచ్చిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఇక్కడికి అందరి ఒకటే క్యాడర్లోకి వచ్చినాము. వాళ్ళకి నేను ఇన్ఛార్జ్ ఇచ్చి 1 సంవత్సరము 9 నెలలు నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేశాను. హెడ్ మాస్టర్గా కాదు కానీ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా పనిచేసినాను. మేము ఉన్నప్పుడు చాలా కొన్ని అభివృద్ధి పనులు బాగా చేశాం. ఆ తర్వాత మా మంది మిత్రులు ఆల్మోస్ట్ ఒక బాలయ్య గారు మాత్రమే, బాలయ్య నేను ఇప్పుడు ప్రస్తుతానికి స్టాఫ్ మాత్రమే ఉన్నారు. కొంతమంది దివంగతులైనారు. మనం ఏం చేయాలి, వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. ఇప్పుడు నేను ఈ తర్వాత నాకు 2 కొడుకులు, 1 కూతురున్నారు. కొడుకు విప్రోలో సాఫ్ట్వేర్ ఉన్నాడు, ఇంకో కొడుకు సాఫ్ట్వేర్ హైదరాబాద్లో ఉన్నాడు. మాకు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి డాక్టర్గా చదువుతూ ఉంది, రాయదుర్గంలో డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. మా అల్లుడు హెచ్ఓడిగా ఉన్నాడు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఇన్ అనంతపూర్ గవర్నమెంట్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్. మేము ఇప్పుడు హాయిగా ఉన్నాం. జీవితం జరిగిపోతుంది. ఇలానే జరిగిపోవాలని మీ అందరినీ కాంక్షించాలని కోరుతూ ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నేను ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మంచిది. వారి యొక్క నిజముగా మార్గనిర్దేశకం కూడా వారి యొక్క కుటుంబానికి తోడ్పడిందని కూడా మేము నమ్ముతున్నాం. మరి మనకు కూడా అనేక విధాలుగా మన జీవితంలో 5 సంవత్సరాల కాలంలో అనేక విషయాలను కూడా బోధించారు. అందుని బట్టి కూడా ప్రభు సార్కి మరి నమస్కారాలు తెలియపరుచుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి లాలెప్ప సార్ని కూడా మాట్లాడాలని కోరుతున్నాం. సార్ మనకి లెక్కలు బోధించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొంతమందిలో అతి ముఖ్యులు లాలెప్ప సార్ గారు కూడా. కాబట్టి సార్ గారి యొక్క అనుభవాలను కూడా మనతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. మేడం గారికి, మేరీ మేడం గారికి, భాస్కర్ రెడ్డి సార్ గారికి, సత్య సార్ గారికి, మధు సార్ గారికి, ఇక్కడున్న నా అభిమాన స్టూడెంట్స్కి అందరికీ, సార్ వాళ్ళకైతే ధన్యవాదాలు, మీకైతే ఆశీస్సులే. యాక్చువల్గా బై ఫోర్స్ గుంటకల్ నుంచి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పోయేటప్పుడు ఏడ్చుకుంటూ పోయాను. ఎందుకు అయింది ట్రాన్స్ఫర్ అని. సరే అక్కడ మంచి జరిగిందో చెడు జరిగిందో అంటే నేను గుంతకల్లో ఉన్నంత వరకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఫస్ట్ గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ గవర్నమెంట్ అయినప్పుడు గవర్నమెంట్లో వచ్చిన ఫస్ట్ జాయిన్ అయినాను సెకండరీ టీచర్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నది అందరూ కురువుతూ ఉంటే ఒక డివైఓ సార్ వచ్చేసి పోయి ఆ కాలేజీ పోయినావు, ఆ స్కూల్కి పోయినావు, చాలా అంతా ఉద్దండులు ఉన్నారు, ఇబ్బంది పడతావు అంటే అట్లా వాళ్ళ దగ్గర చేస్తున్నంత బాగుంటుంది లేదు సార్ అని చెప్పేసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళ ఆప్యాయత, అనురాగం నాకు చాలా నచ్చింది. తర్వాత పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు. అందుకోసం అప్పుడప్పుడు ఏదైనా అవసరమైతే 2-3 కొట్టాం కూడా. కొట్టడం వల్ల కొట్టడం అనేది అప్పుడు అవసరం ఉన్నింది. ఆ కొడితే కొద్దిగా ఏదో అంటే కొద్దిగానే సెట్ అవుతాం అన్నట్టు పరిస్థితి. కానీ ఈ స్కూల్ విషయానికి వచ్చినప్పుడు
ఈ స్కూల్లో నేను ఉద్యోగం చేయడం నాకు ఎంత ముఖ్యమో మీరు ఇక్కడ చదవడం అంత ముఖ్యమే. ఎందుకు టీచర్స్ ఉన్నారు, అందుకు మీరు ఇక్కడ చదివినందుకు మీరందరికీ మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. తర్వాత మీరు అదృష్టవంతులు. మరి ఉద్యోగం రీత్యా మేము అక్కడ ఇక్కడ చేరినా కూడా మేము ఎప్పుడైనా కూడా కనీసం అంటే హెచ్ఏబి స్కూల్ అని అంటే ఫలానా అని చెప్పేసి ఒకసారి అట్లా రివిజన్ చేసుకుంటుంటాం. దాంట్లో కొద్దిమంది గుర్తు వస్తారు, కొద్దిమంది గుర్తురారు. ఈ సందర్భంగా శివ నాకు ఫోన్ చేసి, సార్ ఇట్లా మేము గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము, మీరు వస్తే బాగుంటుంది సార్ అని చెప్పారు. వస్తే నాకు అవకాశం కల్పించడమే ముఖ్యము. ఎందుకంటే అక్కడికి వస్తే మిమ్మల్ని అందరినీ చూడడానికి అవకాశం ఉంది. అందరినీ మొత్తం వీళ్ళంతా నా స్టూడెంట్స్ అని నేను గర్వంగా చెప్పుకుంటా. నేను మీకు పాఠాలు చెప్పినానో చెప్పగలేదా కానీ నేను ఇక్కడ టీచర్గా ఉన్నప్పుడు మీరంతా ఇక్కడ విద్యార్థులుగా ఉన్నారు అన్న గర్వకారణంగా నేను చెప్పుకుంటాను. నా స్టూడెంట్స్ అందరినీ చూడొచ్చు. తర్వాత ఇక్కడ మా ఉపాధ్యాయులందరినీ కూడా ఒకసారి చూడొచ్చు. భవిష్యత్తులో ఏం జరుగుతుందేమో తెలియదు. ఉన్న కాలంలో అందరిని ఆప్యాయంగా చూసుకుంటే ఒకసారి బాగుంటుందనే ఉద్దేశంతో నాకైతే చాలా హ్యాపీగా అయింది. మరి వీళ్ళు కర్నూలుకి వచ్చి పిలుస్తాం సార్ అంటే ఏమవుతున్నాయన్నా నేను వస్తాను, అక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తాను, హ్యాపీగా నాకు అని చెప్పేసి రావడం జరిగింది. ఎనీహౌ నాకు ఈ స్కూలు చాలా మంచి గుర్తింపు ఇచ్చింది. ఈ స్కూల్లో ఉన్న అనుభవాన్నితో నేను మంచిగా ఇక్కడున్న ఒక లెక్చరర్గా అయితేనేమి, ఒక ప్రిన్సిపాల్గా అయితేనేమి సమర్థవంతంగా పనిచేసుకుంటున్నాను. ఇదే స్కూల్ మీకు కూడా మంచి అనుభవం ఇచ్చింటుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీకు అందరికీ ఆ దేవుడు సంతోషము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిగించేటట్టుగా దేవుడు కల్పించాలని చెప్పేసి దేవుని మరి కోరుతూ మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినందుకు ప్రత్యేకమైన థ్యాంక్ యూ సార్. అదే రీతిగా మనకందరికీ సుపరిచితురాలు మేరీ మేడం గారు. చాలామందికి మనకు తెలుసు. మనం 6, 7వ తరగతి చదువుకుంటున్నప్పుడు సత్యనారాయణ సార్ గారు వచ్చారు. అంతకుముందు నుంచే మేరీ మేడం గారు మరి ఈ పాఠశాలలో కూడా మరి మేడం ఉండడము, మనం నేటికి కూడా వారి మధ్యలో ఈ రీతిగా మనం అందరం కలుసుకోవడం కూడా చాలా సంతోషము. మరి వారి అనుభవాలను కూడా పంచుకోవాల్సిందిగా మరొకసారిగా మేడం కానీ అదే సార్ వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ ముందు చూసిన సార్లందరినీ మరి స్టూడెంట్స్ని కూడా అసలు అప్పుడు ఫేస్లు మాకు ఒక్కటి కూడా అర్థం కావటం లేదు. చూడాలనే ఉద్దేశంతోనే సరే ఒకసారి పర్వాలేదు అన్నట్టుగా ఇంకా వచ్చానన్నమాట. నేను ఈ స్కూల్కు దేవుడు మిమ్మల్ని అందరినీ జీవించుగాక, సండే కాబట్టి 1975లో ఈ స్కూల్లో జాయిన్ అయినాను. ఈ స్కూల్లో అసలు లేడీ టీచర్లే లేరు. ఫస్ట్ లేడీ అపాయింట్మెంట్ అంటే నేనే ఇక్కడ. అంటే పీఈటీగా లేడీ పీఈటీ అనే వాళ్ళు లేరు. దేవనాథన్ మాస్టరు, వెంకటేశ్వర్లు సారు వాళ్ళిద్దరు ఉన్నారు అప్పుడు. మరి సార్ భీమన్న సారు వాళ్ళ అశ్వత్థనారాయణ ఆయన వెళ్ళిపోయినారు. ఆయన పోస్ట్లో ఇంకా నేను వచ్చాను. కాకపోతే ఇక్కడ లేడీ పీఈటీ అవసరమని నన్ను ఫస్ట్ అపాయింట్మెంట్ లేడీ పీఈటీగా ఇక్కడ జాయిన్ చేశారు. నేను వచ్చినప్పటికీ ఈ స్కూల్లో అసలు స్ట్రెంగ్త్ అబ్నార్మల్ చెప్పాలంటే ప్రతి క్లాసులో ఇంకా 10th నాకంటే పెద్దవాళ్ళు ఉంటారేమో అట్లా అనిపించింది. అందరూ చాలా పెద్ద వాళ్ళు అన్నమాట. అప్పుడు ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్ కాబట్టి ఫెయిల్ అయ్యేవాళ్ళు. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ చేస్తారు. ఇప్పుడు ఏం కాకపోతే 7th ఒకటి పబ్లిక్ ఉంటుంది, 10th ఒకటి పబ్లిక్ ఉంటుంది కాబట్టి క్లాసులు వెళ్ళిపోయేవాళ్ళు. మరి 5లో నేను చేరినప్పటి నుండి మరి నన్ను గురించి మీకు బాగా తెలుసు. మా హస్బెండ్ ఇక్కడ రైల్వే స్కూల్లో హెడ్ మాస్టర్గా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఉండేవారు అన్నమాట. నేను ఇక్కడ మరి నేను కాకపోతే అప్పటికి ఇక్కడ జాయిన్ అయినప్పటికీ హైదరాబాద్లో ట్రైనింగ్ చేసే ముందు నేను గవర్నమెంట్ కాలేజు మ్యాథ్స్కు నేను బీఎస్సీ మ్యాథ్స్ జాయిన్ అయినాను అనమాట. ఇక్కడ మా ఆయనకు చాలా ఇంట్రెస్ట్ చదువు మీద కాబట్టి ఆయన MA చేసినారు. మ్యాథ్స్ టీచర్ ఆయన. యాక్చువల్గా మ్యాథ్స్ ఇంగ్లీషు రైల్వే స్కూల్లో ఉండేవారు. కాకపోతే అక్కడి నుంచి కూడా నన్ను ఏం చేసినారంటే నాకు తెలియకుండానే అక్కడ పీఈటీ కాలేజీ ఉంది, దోమలగూడలో పీఈటీ కాలేజీ ఉందన్నమాట. ఆయన ఫ్రెండ్ వచ్చి ఎందుకు మేడం ఇప్పుడు మీరు బీఎస్సీలో ఎందుకు చేర్పించినారు, మ్యాథ్స్కు జాయిన్ చేసినారు, 1 year ట్రైనింగ్ అయిపోతే ఎప్పుడన్నా జాబ్ వస్తుంది, ఇంట్లో ఉంటారు కదా మరి చేర్పించండి అని ఆయన అప్లికేషన్ తీసుకొని వచ్చారు. తెలియకుండానే తీసుకొని వచ్చి మీరు అప్లై చేయండి,
దోమలగూడలో జాయిన్ అయితే 9 monthsలో కోర్సు 1 yearలో అయిపోతుంది, సర్టిఫికేట్ చేతిలో ఉంటే జాబ్ ఎప్పుడైనా వస్తుంది అన్నట్టు చెప్పారు. సరే వెంటనే అప్లై చేసినాము. కాకపోతే అప్పటికి ఈ ఊర్లో 7 మంది పీఈటీ ట్రైనింగ్లు అయిపోయి ఉండారనమాట. నేను చదువుతూ ఉంటే హైదరాబాద్లో చదువుతూ ఉంటే సార్ని పట్టుకొని అందరూ అడిగేవాళ్ళంట, ఈ ఊర్లో 7 మంది పీఈటీ ట్రైనింగ్లు అంటే మీరేమి ఇప్పుడు ఆమెను చేర్పించినారు, ఎప్పుడు ఆమె ట్రైనింగ్ అయిపోయి ఇక్కడ ఎప్పుడు ఉద్యోగం రావాలన్నట్టు మాట్లాడాను. కాకపోతే నేను అక్కడ ఉన్నప్పుడు మరి నా గురించి మీకు బాగా తెలుసు, చాలా వరకు ప్రతి క్లాస్ వాళ్ళకు ఇండైరెక్ట్గా నేను ఫలానా అని చెప్పను, కానీ క్రమశిక్షణ గురించి చాలా చెప్పేదాన్ని, దైవభక్తిని గురించి చాలా చెప్పేదాన్ని. ప్రతి ఒక్కరికి ఎంతమంది ఇక్కడ నుంచి వెళ్ళిపోయారో నేను వెళ్ళే ప్రతి క్లాసులో చెప్పేదాన్ని. మరి కాబట్టి అక్కడ ఉన్నప్పుడే నేను తెలియకుండానే దేవుని తెలుసుకోగలిగినాను. ఇక్కడ హైదరాబాద్లో ఒక సిక్కు మతస్థుడు మాకు గురువుగా ఉండేవాడు. నాకు ఇక్కడ మా చర్చికి ఒక కోమటైన మా పాస్టర్గా ఉండేవాడు. అట్లా ఈ విధంగా ఉండి దేవుని తెలుసుకొని అక్కడ ఉన్నప్పుడే మరి వచ్చేసినాను. వచ్చిన తర్వాత భగవంతుడు నాకు అక్కడే 2 months నీకు జాబ్ ఇస్తానన్నట్టుగా కూడా బయలుపరిచారు. తెలియపరిస్తే సరే అని చెప్పేసి ఆయన హిందూపూర్ వెళ్ళిపోయారు. భీమన్న గారి తమ్ముడే కదమ్మా, భీమన్న గారు ఇక్కడ సీనియర్ క్లర్క్గా ఉన్నారు. సరే ఆ పరిస్థితులు అట్లా పోయినాను. తెలియకుండానే దేవుడు అందరినీ పక్కన పెట్టి నాకే ఆ పోస్ట్ నాకు వచ్చిందనమాట. సరే జాయిన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు నేను 75లో ఇక్కడ జాయిన్ అయినాను. ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చిన రోజు ఎప్పుడు చేరినానంటే టీచర్స్ డే రోజే చేరినాను, September 5th. చేరిన రోజే అసలు అంత టీ పార్టీ అంతా పెడుతున్నారు. మరి దేవనాథన్ సార్, వెంకటేశ్వర గారు వాళ్ళు ఉన్నారు, కానీ అమ్మ ఈరోజు టీ పార్టీ ఉంది మీరు రావాలా. అందరూ జెంట్స్, నేను ఒక్కదాన్ని లేడీని. ఎట్లా రావాలా సార్, మీరు పోయి రాకండి, ఈరోజే కదా నేను జాయిన్ అయింది, ఏముంది అమ్మ హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్, రాకపోతే వదలరు, ఖచ్చితంగా రావాలా అని. ఇంకా అప్పటి నుంచి నేను చేరిన 1 year తర్వాత కళావతి టీచర్ ఇక్కడ చేరారు, హిందీ పండిట్గా. తర్వాత వెంకటలక్ష్మి టీచర్ ఇక్కడ చేరారు. మీకు వాళ్ళంతా తెలిసి ఉంటుందో మీకే తెలియాలి. తర్వాత ఎస్టేట్ టీచర్ ఇక్కడ చేరారు, సైన్స్ టీచర్గా. ఆ తర్వాత ఇంకా మిగతా వీళ్ళందరూ నాకు తెలియదు. అశ్వత్థనారాయణ మాస్టర్ ఒక్కరే మాకు ఇప్పుడు పాతోళ్ళగా కనపడుతున్నారు. ఇంకా మళ్ళీ మా ఆయన చూస్తే నన్ను ఎంఏ కట్టించినారు, బిఎస్సీ కట్టించినారు. ఎందుకు అవన్నీ కూడా మళ్ళీ కంప్లీట్ చేసుకో కోర్సు అనేది, ఎందుకో అవన్నీ ఆగిపోయినాయి. ఎంఏ కట్టినాను, ఎగ్జామ్ పోయే టైం ముందు రోజే బాగా లేకుండా అయిపోయి అది కూడా వదిలేసినాను. ఇంకా సరే అని చెప్పేసి లాస్ట్కి పీఈటీ ట్రైనింగ్ పోవడము, అయిపోయి రావడం, వస్తేనే ఉద్యోగం రావడం, వెంటనే జాయిన్ కావడం, ఇదంతా జరిగింది. మాకు 3 కుమారులు, 1 కుమార్తె. మా అమ్మాయి హైదరాబాద్లో వరంగల్లో ఉంటార్మెంట్లో, మా అమ్మాయి 3వ లాస్ట్ అమ్మాయి. మా పెద్ద అబ్బాయి వచ్చేసి దివాకర్ అనేసి ఫారెన్లో దాదాపు 16-17 సంవత్సరాలు ఎంఏను సౌదీ అరేబియా అక్కడంత కంట్రీస్లో పనిచేస్తున్నాడు. ఇప్పుడు కూడా జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నాడు, రాజస్థాన్లో ఉన్నాడు ప్రస్తుతం మా పెద్ద అబ్బాయి. ఆ అబ్బాయికి 2 ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి వచ్చేసి ఇండస్ట్రియలిస్ట్, ఒక ఆయన మ్యారేజ్ జరిగిపోయింది. వాళ్ళకు వైజాగ్లో ఒక ఫర్మ్ ఉంది, హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది. అట్లా వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి కూడా బీటెక్ అయిపోయింది, వాళ్ళ అల్లుడు కూడా బీటెక్ వాళ్ళు. తర్వాత మా 2వ అబ్బాయి రవి కృపాకర్ అని, ఆ అబ్బాయి పోస్ట్ ఆఫీస్లో హెడ్ పోస్ట్ ఆఫీస్లో మరి పనిచేస్తూ ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి వెస్ట్ బెంగాల్లో, మరి ఆ అబ్బాయి వచ్చేసి లాయర్ ట్రైనింగ్ లాయర్ చదివినాడు, కానీ జాబ్ మాత్రం పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం గుత్తికి ట్రాన్స్ఫర్ అయింది. మరి ఆయన కూడా 2 పిల్లలు. పెద్ద అమ్మాయి వచ్చేసి మా బీటెక్ అయిపోయి, అమ్మాయి కూడా మొన్ననే హైదరాబాద్లో జాబ్ వచ్చి చేస్తూ ఉంది. మా పెద్ద అమ్మాయికి వచ్చేసి అమ్మాయి కొడుకులు కూడా 2, వాళ్ళిద్దరు కూడా పెద్ద 2వ అబ్బాయి ఎంటెక్ చేసినాడు, జాబ్ చేస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. మరి మా 2వ అబ్బాయి కూతురు కూడా పనిచేస్తూ ఉంది. మరి వాళ్ళ కూతురు కూడా బీటెక్ అయిపోయింది. మా ఇంట్లో మా కళాకు అమ్మాయి ఎంబీబీఎస్ చేస్తూ ఉంది, కళా కూతురు కూడా ఎంబీబీఎస్ చేస్తూ ఉంది. ఫ్రీ సీట్స్ వచ్చినాయి దేవుని దయ వల్ల వాళ్ళకు కూడా. మా ఇంట్లో అందరు కూడా బీటెక్. మరి 2వ కూతురు కూడా బీటెక్ కంప్లీట్ చేస్తుంది. ఈ విధంగా దేవుడు అందరినీ ఆశీర్వదించి దీవించాడు, అది దేవుని దయ. మీరందరినీ ఈ లోకంలో ఇక్కడ ఇట్లా చూస్తున్నారు. మామూలుగా ఒక శ్లోకం ఉంది, జాతస్యం మరణం ధ్రువమని. మరి పుట్టిన ప్రతి ఒక్కరు
చనిపోక తప్పదు. ఈ లోకము మనకు శాశ్వతమైంది కాదు, కానీ నిత్యత్వం అనేది ఒకటి ఉంది. మరి శరీరమే మరణిస్తుంది కానీ ఆత్మకు మరణం లేదు. కాబట్టి ఆ నిత్యత్వం ఎక్కడ గడపాలా, అది మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ లోకంలో మనం ఏ మంచి పనులు చేస్తే దాన్ని బట్టి ఆ లోకంలో మనకు క్రియ జరుగుతుంది అన్నమాట. అక్కడ దేవుని దగ్గర ఉంటాం. కాబట్టి మీరు అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా, నేను ఖచ్చితంగా హెవెన్లో ఉంటాను, మిమ్మల్ని అందరినీ చూడాలని ఆశిస్తున్నాను. మీ అందరికి వరకు కూడా ప్రేయర్ చేస్తాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. అందరూ చప్పట్లు కొట్టి సంఘాన్ని అభినందించవలసిందిగా కోరుతున్నాం. మరి పాఠశాలలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా పరిచయం చేసుకున్నారు. మనం కూడా అన్ని విషయాల్లో కూడా ముందుకు సాగడానికి వారి అనుభవాలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. మన మధ్యలో ఉన్నటువంటి మరి సోషల్, మనమే పెద్ద మాయాగోళము, మనకి భూగోళం నేర్పించడానికి మరి ఆ రోజుల్లోనే భూగోళ శాస్త్రాన్ని మనకి నేర్పించినారు. మరి మన చరిత్రను తిరగరాయడానికి మన తాతల చరిత్రలంతటి కూడా తెలియపరిచినారు. రాజకీయంగా, వ్యవస్థాపరంగా, మరి అన్ని విషయాల్లో, మరి పౌర శాస్త్రంలో ఉన్నటువంటి మరి సివిక్స్లో ఏమేమైతే ఉన్నా అన్నీ తెలియపరిచారు. అర్థశాస్త్రం అందరికీ చాలా ఇష్టము, అవసరము, డబ్బుకు సంబంధించింది. కాబట్టి వాటన్నిటి కూడా చక్కగా మనకి పోతున్నారు. మన మధ్యలో ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి సార్ గారు కూడా మాట్లాడాలని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైన హెచ్ఏపి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి, నాతో పాటు పనిచేసిన ఉపాధ్యాయులకు నా నమస్కారములు. పూర్వ విద్య, నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగసముద్రం నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. నేను ఎస్జేపి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1986లో ఇక్కడ జాయిన్ అయినాను. ఇక్కడ జాయిన్ కాకముందు లెటర్ వచ్చింది. అందులో ఎక్కడ ఉద్యోగం వచ్చింది అని చూస్తే ఎస్జేపి ఉన్నత పాఠశాల గుంటకల నుండి. అది తీసుకొని నాకు గురువైన కాదరపేటలో పనిచేస్తున్న యుగంధర్ అయ్య సార్ దగ్గరికి వెళ్ళినాను. సార్ ఇట్లా నాకు టీచర్గా జాబ్ వచ్చింది, అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఈ ఎస్జేపి హై స్కూల్ అనేది జిల్లాలోనే విశిష్టమైన స్కూల్ అది. అందులో హెడ్ మాస్టర్ ఆర్ రామ్మూర్తి, ఆ హెడ్ మాస్టర్ డైనమిక్ హెడ్ మాస్టర్గా పేరుగాంచినాడు. ఆ హెడ్ మాస్టర్ దగ్గర నీవెక్కడ పనిచేస్తావు, నువ్వు పని చేయలేవు అన్నాడు సార్. అంటే లేదు సార్, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఖచ్చితంగా నేను ఉద్యోగంలో చేరుతాను అని ఇక్కడికి వచ్చి జాయిన్ అయినాను. జాయిన్ అయిన మొదటి రోజే చూసినాను ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూస్తే ఒక లాంగ్వేజెస్ తప్ప గ్రూప్స్ సబ్జెక్ట్స్, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ ఎవరి చదువుకున్న వాళ్ళందరికీ బాగా గుర్తుంటుంది. ఆ గ్రూప్స్ సబ్జెక్ట్స్ ఎవరికి కూడా చేతులతోనే చాక్ పీస్ పట్టుకొని మాత్రం పోతాడు. అక్కడ మ్యాథ్స్ బుక్ అనేది ఉండదు, కానీ సార్ లెక్కలు చెప్తుంటాడు. అది అప్పటికు నా వయసు 24. ఇక్కడికి వచ్చి చూస్తే అందరూ దాదాపు నా తల్లిదండ్రుల వయసులో ఉన్నారు. ఉపాధ్యాయులే కాదు, పర్సనాలిటీలో నాకంటే ఎత్తున్నారు, నాకంటే లా ఉన్నారు. వాళ్ళని చూసి ఫస్ట్ నాకు భయం వేసింది. ఎట్లా పిల్లలు కూడా క్లాసుకు పోవాలంటే ఇంత ఎట్లున్నారు, నాకంటే ఇంత ఎత్తున్నారు, ఇంతలా ఉన్నారు, చాలా భయంగా ఉన్నారు, ఎట్లా అనుకున్నాం. అప్పుడు ఆర్ రామ్మూర్తి సార్ గారు ఒకే విషయం చెప్పారు, ఈ పాఠశాలలో పనిచేస్తే ఉపాధ్యాయునిగా ప్రపంచంలో ఏ పాఠశాలలో అయినా నువ్వు పనిచేయచ్చు, నువ్వు బాగా పని చెయ్యి అని నా భుజం మీద చేసి గేట్ వరకు పిలుచుకొచ్చాడు క్లాసులకు పొమ్మని. అప్పుడు నేను ఫస్ట్ క్లాసులో చెప్తూ వచ్చిన కొన్ని రోజులు.
తర్వాత నాకు పీరియడ్స్ అలాట్ చేసినారు. ఆ తర్వాత నేను ఎంతో బీఈడీ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా ఉపాధ్యాయునిగా ఇక్కడనే నా అనుభవము నేర్చుకున్నది. నేను ఎప్పటికీ కూడా ఈ పాఠశాలను మరువను. నాకు మొట్టమొదటి ఉద్యోగం తర్వాత నేను ఇక్కడ 2002 వరకు పనిచేసినాను. ఆ తర్వాత ప్రధాన ఉపాధ్యాయునిగా నాగసముద్రం గ్రామానికి వెళ్ళాను. అక్కడి నుండి గుత్తి ఉర్దూ హై స్కూల్ నందు ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేసినాను. ప్రస్తుతం గుత్తి నుండి ఆ ఉర్దూ హై స్కూల్ నుండి మళ్ళీ నాగసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వచ్చాను. నేను మార్చిలో రిటైర్ అవుతున్నాను. పెద్ద కూతురు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నది. రెండవ కూతురు మైసూర్లో ఎల్ఎన్టీ టెక్నాలజీస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నది తెలియజేస్తున్నాను. పూర్వ విద్యార్థులందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన అనుభవాలన్నీ కూడా మనతో చేసి ముందర వచ్చి కూర్చోాల్సిందిగా కూర్చున్నాం. మీరు టీ తాగి బిస్కెట్ తినంటే దయచేసి ఇంకా ఓపిక వచ్చి ఉంటుంది, ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మిత్రుడు గోపాల్ రెడ్డి గారికి, అలాగే సీనియర్ ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ యశ్వంతనారాయణ సార్ గారికి, అలాగే మా ప్రొఫెషనల్ మా సీనియర్ అయినటువంటి శ్రీ మేరీ మేడం గారికి, అలాగే జయచంద్ర సార్ గారికి, విజయ్ బస్టర్ గారికి, అలాగే డాలప్ సార్ గారికి, అలాగే మా బ్యాచ్ అంటే 96లో మేము జాయిన్ అయినప్పుడు మాతో పాటు జాయిన్ అయినటువంటి శ్రీ కనకదుర్గ మేడం గారికి, అలాగే మధు గారికి అందరికి కూడా నా నమస్కారాలు. మీ అందరికీ శుభాభివందనాలు. వాళ్ళ వయసులో జాయిన్ అయినప్పుడు నిజంగా చాలా భయపడి వచ్చారని నాది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్. 96లో నేను ట్రైన్లో వస్తున్నాను. నాది నేటివ్ విజయనగరం డిస్ట్రిక్ట్ బుబ్లీ. 96 నేను ఇక్కడ నాన్ లోకల్ రాసి ఈ జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాకు. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ట్రైన్ కన్వీనెంట్ ఉంటుంది కదా అని చెప్పి నాకు పోస్టింగ్, ఆయన ఈ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్ అంట. నేను అడిగాను, సార్ గుంటగల్లో హెచ్జేబీ స్కూల్ ఎంత దూరం ఉంటుంది అని. ఎందుకు బాబు అన్న అంటే నేను ఇట్లా స్కూల్లో పీఈటీ అపాయింట్ అయ్యాను సార్ అని. నేను అప్పుడు ఇంకా అంటే అది మాస్టర్ ఆఫీస్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను మధ్యలో బీపీటీ కాలేజ్ ప్రొఫెషనల్ కాలేజ్లో 1.5 year పనిచేశాను. ఇలా జాబ్ వచ్చింది. కొద్దిగా సన్నగా ఉండేవాడిని. నువ్వు పని చేస్తావా స్కూల్లో అని అడిగాను. నేనే డ్రాయింగ్ ఈ 3 పోస్టులకి పని లేని ఉద్యోగాలు, ఊరిలో జీతాలు తీసుకుంటారు అని ఒక సొసైటీలో ఒక చెడ్డ పేరు ఉంది. అది ప్రొఫెషన్లో ఎట్టి పరిస్థితుల్లో పీఈటీ అంటే ఒక బ్యాక్ బోన్ ఆఫ్ ది స్కూల్, ఒక హెడ్ మాస్టర్ తర్వాత మళ్ళీ పీఈటీఏ స్కూల్కి అనే ఒక పేరు తీసుకురావాలి అని చెప్పి నేను కాలేజీలో స్టూడెంట్స్ చెప్తుండేవాడిని. ఆ 1.5 year 2 బ్యాచెస్కి. నాకు నువ్వా ఆ స్కూల్లో పనిచేస్తావా, అక్కడ ఎవరున్నారో తెలుసా నీకు? దేవనాథన్ సారు, వేమన్న సారు, వెంకటేష్ సారు, అట్లాంటి ఉద్దండలు ఉన్నారు, రామూర్తి సార్ ఉన్నారు అక్కడ హెడ్ మాస్టర్గా. అలాంటి దగ్గర నువ్వు పనిచేస్తావా, మేమంతా ఆ స్కూల్ ఓల్డ్ స్టూడెంట్స్ అన్నారు. నేను భయపడుతూనే వచ్చాను. అప్పట్లో ఫస్ట్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్ ఎదురుగా ఫస్ట్ అసిస్టెంట్కి కూడా ఇంకా 96. ఆ రోజు లాస్ట్ ఎగ్జామ్స్కి నెక్స్ట్ డే నుంచి హాలిడేస్ వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. ఇచ్చినంటే నాకు బుక్ ఇచ్చారు. దేనికంటే రేపు నుంచి సెలవులో వెళ్తున్నాను కాబట్టి ఆ సెలవులకు వెళ్ళడానికి కూడా ఇక్కడ పర్మిషన్ రాసి నీ అడ్రస్ అంటే వేరే జిల్లా పరిషత్ స్కూల్లో ఉన్న దీనికి అడ్మినిస్ట్రేషన్కి ఒక ఎయిడెడ్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి తేడా అప్పటికే గమనించాను. ఆ రోజు జాయిన్ అయిపోయాను, వెళ్ళిపోయాను. మళ్ళీ ఓపెనింగ్కి వచ్చాను. వచ్చిన తర్వాత నాకు చెప్తుండేవాళ్ళు సారాలు సీనియర్స్ అంతా ఒక దగ్గర కూర్చొని వాళ్ళు సబ్జెక్ట్ పరంగా వాళ్ళు డిస్కస్ చేస్తుంటే ఆ పక్కన కూర్చున్నా కూడా భయం వేసి వీళ్ళంతా జూనియర్స్ అంతా పక్కన కూర్చుండేవాళ్ళంట. ఈ శంకర్ సార్ కానీ రుద్రమణి కానీ వీళ్ళంతా సీనియర్స్ అట్లాంటి ఉద్దండులు ఉండేవాళ్ళు ఈ స్కూల్లో. అది అంత ఈజీ థింగ్ కాదు. క్లాస్కి వెళ్ళేటప్పుడు ఒక 1 hour 1.5 hour మన క్లాస్లో ప్రజెంట్ చేయాలంటే మినిమం మన 45 minutesకి 1.5 hour ప్రిపేర్ అయితేనే మనం 45 నిమిషాలు పిల్లల ముందు నిలబడతాం మనం. అట్లాంటిది వితౌట్ బుక్ తీసుకుని వెళ్ళి పాఠాలు చెప్పగలుగుతున్నట్టే వాళ్ళంతా ఎక్స్పీరియన్స్. అన్న టైం ఏంటన్నా అనేవాళ్ళు. ఇప్పుడు అన్న టైం అంటున్నాడు. నేను సార్ని సరే నా గురించి తెలియదు కదా, కొద్దిగా 2 రోజుల పాటు తెలుస్తుంది అని చెప్పని నిదానంగా కొన్ని రోజులకి జస్ట్
మనం ఏంటనే తెలిసిన తర్వాత అప్పుడు మనం ఒక పీఈటీ ఇక్కడ అనే విషయం అర్థమైంది. లేదా ఇంటి వరకు కూడా మొత్తం ఇదంతా ఫారెస్ట్లో ఉండేది, మొత్తం కొమ్మ చెట్లే. ఇట్లా పాత గుంతకల నుంచి అంతా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు పాత గుంతక పిల్లలంతా. మన స్కూల్ దగ్గర అక్కడ డవ్ ఆడితే నేను చెప్తున్నవారా అక్కడ డవ్ ఆడితే లేపంటే మొత్తం లేపు వచ్చేవాళ్ళు అందరూ. నేను అట్లా పిల్లలు అంత ఫిజికల్ ఉండే పిల్లలు ఉండేవాళ్ళు. సో వాట్ ఎవర్ మేబీ ఇప్పుడు ఈ 40 days ప్రోగ్రామ్ ఉంది, కానీ అప్పుడులోనే మనం ఈ గ్రిక్స్ అయిపోయిన తర్వాత పిల్లలకి రోజు స్టడీ అవర్స్ పెట్టి ఆ తర్వాత ఎగ్జామ్స్ కరెక్షన్ చేయించి మనం గ్రిక్స్లో కప్పులు కొట్టామా, అది ఊరేగించామా, ఆ రోజు సెలవు తీసుకున్నామా, ఆ కాన్సెప్ట్లో ఉండేవాళ్ళం. సో 2005 మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను. 2005 to 2015 ఇక్కడ పనిచేస్తాను. ఆ టైంలో మళ్ళీ మన పిల్లలు ఒక 2 పిల్లలు ఇంటర్నేషనల్ ఆడారు. కనీసం అంటే ఒక నాకు తెలిసి 90 నుంచి 100 మధ్యలో నేషనల్స్ ఆడుంటారు. మిగతా అలాగే ఒక 2 పిల్లలు ఇంటర్నేషనల్ కూడా ఆడారు. ఒకడు రవి అని చెప్పింది ఫస్ట్ పిల్లడు ఇక్కడ, రవి ఇంటర్నేషనల్ ఆడాడు. ఆ తర్వాత రీసెంట్గా చనిపోయాడు ఒక పిల్లడు ఇక్కడ. యాక్చువల్గా అదే షార్ట్ బాల్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు షార్ట్ బాల్ గురించి తెలియదు. ఇక్కడ ఏ గేమ్స్ ఉన్నాయన్నప్పుడు నాకు శంకర్ సారు జనరల్గా ఈ గ్రిక్స్తో చూస్తుండేవాళ్ళు. మేరీ మేడం సజెషన్తో సార్ గ్రిక్స్ తీసుకెళ్ళేవాళ్ళు. నేను మెటీరియల్ కూడా కొనడానికి గ్లౌ కొనుక్కొని వచ్చేవాళ్ళు. ఆ షార్ట్ బాల్ గురించి నేను పక్కన రోటరీ స్కూల్కి వెళ్ళి రోటరీ స్కూల్ సీనియర్ దగ్గర ఒక వారం రోజులు గేమ్ని అబ్జర్వ్ చేసి అప్పుడు మన పిల్లలకి ఇక్కడ గేమ్ని ఇంట్రడ్యూస్ చేశాను. అదే గేమే ఈరోజు మనం స్కూల్ శాసించే స్థాయికి వచ్చింది. జిల్లాని కానీ రాష్ట్రాన్ని కానీ శాసించే స్థాయికి ఈ స్కూల్ షార్ట్ బాల్ అంటే అట్లా పెట్టాం ఒక స్టేజ్లో 2005 నుంచి 2015 మధ్యలో. అదొకటే కాదు, మన పిల్లలు నేషనల్స్ ఆడిన దాంట్లో వాలీబాల్ పిల్లలు నేషనల్స్ ఆడారు, ఈ స్కూల్ పిల్లలు. అలాగే క్రికెట్ ఆడారు, నూరుగాడు, చాలామంది అన్ని గేమ్ల్లోనూ నేషనల్స్ ఆడారు. ఇంకా డిసిప్లిన్ ఇవన్నీ కామన్ ఉండాలి కాబట్టి అప్పట్లో కుట్టేవాళ్ళం. ఇప్పుడున్న జనరేషన్ అంత డిసిప్లిన్ పెట్టలేకపోదు. కానీ ఈరోజు నేను హెడ్ మాస్టర్గా లేదంటే మండల ఎడ్యుకేషన్గా పనిచేసినా సరే డిసిప్లిన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు ఇంతవరకు. నేను ఎక్కడ మండలంలో ఏ స్కూల్కి పోయినా ఆ కన్సర్న్ టీచర్స్ చెప్తాను, డిసిప్లిన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఏమైనా ఉంటే ముందు నేను ఉంటాను, నా తర్వాత మీకు ఉంటుంది, కాబట్టి మీరు ఎక్కడ అది కాంప్రమైజ్ కావద్దని చెప్తాను. ఈవెన్ నా స్కూల్లో ఈ రోజు కూడా ఆలూరు గవర్నమెంట్ స్కూల్ టు హెచ్ఎం నేను భోగులు కానీ ఎడవ కటింగ్లు కానీ ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కానీ ఎక్కడ ఎవరు కనబడరు. మళ్ళీ పక్కనే నెంబర్ 1 స్కూల్ ఉంటుంది, అక్కడ పీఈటీ లేడు పాపం. కానీ అక్కడ మా పిల్లల్ని నేను చూస్తే చెప్పేస్తాను ఇది మా స్కూలు ఇది వేరే స్కూల్ అని, ఎందుకంటే ఆ బిహేవియర్ కానీ ఆ కటింగ్ని బట్టి చెప్పేస్తాను నేను. సో పీఈటీ అనేవాళ్ళు నిజంగానే చెప్తున్నాను, ఈ రోజున హెచ్ఎం ఎంబీఓ అయినా సరే ఆ జాబ్ సాటిస్ఫాక్షన్ వేరు, ఆ ఇంటిమెసీ వేరు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ, కనకదుర్గ మేడం కొద్దిగా ఫోన్ చేశాను, వద్దులేండి అన్నారు. మేడం బ్యాచ్ పాఠాలు చెప్పకపోయినా మీరు పనిచేసే టైంలో మీరు ఇక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు రండి మేడం అంటే వచ్చారు మేడం. కానీ పీఈటీకి అట్లా కాదు, అన్ని క్లాస్ పిల్లలు టచ్లు ఉంటారు, అందరూ టచ్ ఉంటారు. కాబట్టి మాది యూనివర్సల్ ట్రూత్ ఉన్నట్టు సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది మాది. మీరందరూ కూడా మీ స్థాయిలో ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఎవరికి వాళ్ళు మీరు చదువుకుని దాన్ని బట్టి లేదంటే మీ ఇంట్లో ఇచ్చిన కోఆపరేషన్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో సెలెక్ట్ అయ్యారు. మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉపయోగపడుతున్నాం, ఈ 2 కాన్సెప్ట్లో గుర్తుంచుకోండి. ఒకరు ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒకరు ఇంకో పని చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. ఇది కాదు ఇంపార్టెంట్. మనం వచ్చిన తర్వాత సొసైటీలో ఎట్లా బతకాలి, సొసైటీలో ఎట్లా మింగిల్ అవ్వాలి, సొసైటీలో మనం ఎట్లా ఉండాలి అనేది తెలుసుకున్నాం. కాబట్టి మనం చేస్తున్న ప్రొఫెషన్లో ఇంత అయ్యారంటే మనకి ఎప్పుడు తృప్తి ఉండదు. అదేందా మన కింద నుండి చూసినప్పుడు మనం ఇంకా ఆడుకుంటూ బాగున్నామని సాటిస్ఫాక్షన్తో మనం బతుకుతాం. మన పైన నుండి చూస్తే మన జీవితంలో సాటిస్ఫై ఉండదు మనకి. కాబట్టి మన కింద నుండి చూడండి. కాబట్టి మీరు చేయండి. ఇంకా ఏమైనా వీలు ఉన్నట్టయితే మీ దగ్గర బంధువులకి, మీ అన్నదమ్ములకి, మీ అక్క చెల్లెలకి చూడండి. తల్లిదండ్రులు మాత్రం మర్చిపోదు ఫస్ట్ టైం. నెక్స్ట్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది, అందరినీ ఆ గ్రూప్లో ఇక నా కొడుకు ఒక బీటెక్ సీట్ వచ్చింది, లేదా ఒక 8 సీట్ వచ్చింది, బట్ ఫీజు కట్టడానికి నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఒక మెసేజ్ సాయం చేయండి కూడా ఎక్కర్లేదు, జస్ట్ ఒక మెసేజ్ పెట్టండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి అండర్స్టాండ్ చేసుకొని బెంగళూరులోనే ఉంటాను, నాకు ఫోన్ చేయి, నేను వచ్చి కలుస్తాను, నీకేమైనా అక్కడ అవసరం అయితే హెల్ప్ చేస్తాను. ఆ విధంగా హెల్ప్ చేయొచ్చు. రవి మన మధ్యలో లేడు, మీ మధ్యలో లేడు, అబ్బాయి చనిపోయాడు. రవి అని రైల్వేలో డ్రైవర్గా పనిచేసేవాడు. ప్లస్ భాష ఎవరి కూడా వాళ్ళిద్దరు పేరుతో నేను స్కూల్లో బ్యాడ్ లక్ ఇవ్వంటే రవి చనిపోవడం జరిగింది. అయినా సరే తన్ని భాష కంటిన్యూ చేస్తున్నాడు. నేను కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు నేను పలానా సార్ తీసుకెళ్ళి ఇవ్వండి అంటే అది తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో అంటే నేను అనుకునేవాడిని పోలే వీళ్ళు సెటిల్ అయిన తర్వాత ఆ స్కూల్ని మర్చిపోకుండా ఏదో చేస్తున్నారని. సో వీళ్ళంత వరకు కూడా మీకు ఎవరైనా అవకాశం ఉన్నట్టయితే మీ ఇంట్లో ఫస్ట్ మీ పేరెంట్స్ని చూసుకోండి,
మీరు బ్లడ్ రిలేషన్ చూసుకోండి, తర్వాత మీతో చదువుకున్న ఫ్రెండ్స్ని చూసుకోండి. ఇంకా ఏమైనా వీలు ఉన్నట్టయితే మీరు చదువుకున్న స్కూల్ని కూడా ఆలోచించండి. ఏదైనా సరే పార్టిసిపేట్ చేయండి. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన ఇద్దరు హెడ్ మాస్టర్ల గారికి, సీనియర్ టీచర్లు, నా సహ ఉపాధ్యాయులకి నా వందనాలు. 94, 98 పూర్వ విద్యార్థుల ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబాలకి నా యొక్క ఆశీస్సులు. బ్యాచ్ 96లో ఇక్కడ జాయిన్ అయ్యాను. మేము జాయిన్ అయినప్పటికీ ఇక్కడంతా 33 years సర్వీస్ ఉన్న సీనియర్ టీచర్లు ఉన్నారు ఇక్కడంతా. సో నాకు ఎక్కువగా శంకర్ సార్ క్లోజ్. శంకర్ సార్ నాకు వచ్చినాక మ్యాథ్స్ ఇచ్చారు నాకు. సో బీఎడ్లో చదివింది వేరు, ఇక్కడ టీచ్ చేసే విధానము కొంతవరకు వేరే అవుతుంది. అక్కడ మనము ఒక 9 నెలల్లో ఆడతా పాడతా చదివింటాం బీఎడ్, కానీ పూర్తిగా వాతావరణం అలా ఉంటుంది. సో అక్కడికి ఆడ నేర్చుకున్నది ఇక్కడ వచ్చి స్కూల్లో వచ్చి విద్యార్థుల ముందు బోధించాలంటే టెక్నిక్స్ ఉన్నాయి కొన్ని. స్పోర్ట్స్ అంటే కూడా చాలా ఇష్టం శంకర్ సార్. సో సత్యనారాయణకి 90% వెన్నుతున్నా సారే. అక్కడ పోయిన అకామిడేషన్కి, వంటకి, దీనికి అలా నేను. కానీ మీకు నేనేం బోధించలేకపోయాను. అప్పుడు నాకు 6th, 7th ఇచ్చారు. సో మీరు అప్పటికి 9th, 10thలో ఉంటారు. అయినా కానీ మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు. సో నేను ఒకటే చెప్తాను, మీరు అందరు పెద్దవాళ్ళు కాబట్టి అన్నీ తెలిసింటాయి, చిన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు. సో డూ ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే. ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయండి, బయట ఫుడ్ తినద్దండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, అదే మీ సంపద. ఓకేనా? థ్యాంక్ యూ. మా ఉపాధ్యాయులకు, నా సహోదర ఉపాధ్యాయులకు, ప్రస్తుత మా హెచ్ఎం సార్ గారికి అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా దీవెనలు. ఈ బ్యాచ్కి నేను టీచ్ చేసినాను, ఎందుకంటే మేము జాయిన్ అయింది సెకండరీ గ్రేడ్ టీచర్గా జాయిన్ అయినాము కాబట్టి 6th, 7th క్లాసెస్కి మాత్రమే వెళ్తూ ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా ఫేసెస్ని చూసినట్టుగా అనిపిస్తుంది, ఎగ్జామినేషన్స్లు కనిపిస్తున్నాయి. మేము జాయిన్ అయినప్పుడు శ్యామాచారి సార్ గారు హెచ్ఎంగా ఉండేవాళ్ళు. మేము 5 మంది జాయిన్ అయ్యాము. సత్యనారాయణ సారు, తర్వాత మధు సారు, నేను, పర్వీను, శచిదేవి 5 మంది 96 బ్యాచ్లో జాయిన్ అయ్యాము. తర్వాత అప్పుడు ఉన్నటువంటి హెచ్ఎం సారు కొద్ది రోజులకి రిటైర్ అవుతూ ఉండేవాళ్ళు. తర్వాత అశ్వత్ నారాయణ సార్ గారు హెచ్ఎంగా వచ్చారు. మాకు మేము అపాయింట్ అయింది అప్రెంటిస్ పూర్తి అయ్యేంత వరకు కూడా మధ్యలో ఒకసారి పే చేంజ్ అవుతుంది. అప్పుడు తర్వాత అన్నిట్లో కూడా సారే. అప్పుడు సారు అయితే నేను జాయిన్ అయినప్పటికీ నేను ఈ స్కూల్లోనే చదివిన స్టూడెంట్ కాబట్టి అందరూ కూడా మా ఉపాధ్యాయులే. నేను జాయిన్ అయినప్పటికీ జాయిన్ అయ్యాను. చాలా బెరుగ్గా ఉండేది, అందరితో పాటు కూర్చోవాలంటే స్టాఫ్ రూమ్లో చాలా బెరుగ్గా ఉండేది. మేడం వాళ్ళందరూ కూడా ఒక వైపు మమ్మల్ని, అప్పుడు జాయిన్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక టేబుల్ ఇచ్చి అక్కడ కూర్చోండి మీరు అని చెప్పినారు. మేము ఏం మాట్లాడే వాళ్ళం కావాలంటే ఇంటర్వెల్ కానీ మధ్యాహ్నం కానీ బయట పోయి అక్కడ పోయి మాట్లాడుకొని వస్తూ ఉండేవాళ్ళము. అట్లా టీచర్గా జాయిన్ అయినా కూడా నేను స్టూడెంట్ కానీ చాలా రోజులు బెరుకుగా ఉంటూ వచ్చి కానీ, లేకపోతే ఎగ్జామినేషన్ అప్పుడు బెంచీల పైన నంబర్లు వేయడం, అన్నిటికీ మా బ్యాచ్ని మాతో పాటు సావిత్రం మేడం అని ఉండేవాళ్ళు. ఆ మేడంని మమ్మల్ని అన్నిటికీ పిలిచి మీ టీము, మీ అట్లాంటి టీం ఉందంటే గిన ప్రైవేట్ స్కూల్స్ కూడా బాగా రన్ చేయొచ్చు అని చెప్పి బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఇట్లా పెద్దవాళ్ళ మధ్యలో నేను టీచర్గా జాయిన్ కావడము, తర్వాత సహోపాధ్యాయులందరినీ కూడా గౌరవించడము అనేది నాకు అప్పటి నుండి కూడా అందువల్ల బాగా అలవాటైందని అనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఉండేది 1-2 పిల్లలు ఉంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా పిల్లల్ని ఏ పని చేయించకూడదు, మేము రాజాలాగా చూసుకోవాలి, మా పిల్లల్ని రాణిలాగా చూసుకోవాలి అని అనుకుంటున్నారు. కానీ పిల్లల్ని ఎప్పుడూ కూడా సేవకులుగానే భావించేంత వరకు పిల్లల్ని గారాబం చేయొచ్చు. అప్పటి నుండి పిల్లలకు చిన్న చిన్న పనులు చెప్తూ బాధ్యతగా ఉండేటట్లుగా నేర్పించాలి. అంతేకాకుండా వాళ్ళు అడిగినవన్నీ కొనిపెట్టడము ఇలా చేస్తూ పోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి దక్కనప్పుడు వాళ్ళు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడము, దొంగతనాలకి పాల్పడము, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద ఎదురు తిరగడము, ఇలాంటివి చేస్తున్నారు. మీ అందరూ కూడా పిల్లలు ఈ ప్రజెంట్ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని గమనిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మా పిల్లలతో
మా పిల్లలకు పనిష్మెంట్ ఇవ్వకూడదు, మా పిల్లలు అట్లా ఉండాలి, మా పిల్లలు ఇట్లా ఉండాలి, లేట్ వచ్చినా ఏమనకూడదు, ఇట్లాంటివి ఉన్నాయి. దానివల్ల ఎవరు పాడైపోతున్నారు అనేది తల్లిదండ్రులుగా మీరు ఆలోచించుకోవాలి. మంచి పిల్లలుగా ఎదుగుతారు వాళ్ళు. అది నేను మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పిల్లల్ని బాగా పెంచుకోవాలని. తర్వాత ఈ సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ నా ధన్యవాదాలు తెలియదు. మిత్రులకి, నా సహ ఉపాధ్యాయులు అందరికీ కూడా నమస్కారాలు. వేదిక కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకించి స్కూలుతో మీకే విధమైన అనుభవం ముందు విద్యార్థులుగా ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన తర్వాత నేను హెచ్ఎంకి వచ్చినటువంటి స్కూల్తో అనుబంధం ఉంది అందరికీ. కాబట్టి నేను వేరే పనులలో ఉంటే కూడా మిత్రులు సత్యనారాయణ గారు రావాలి జరుగుతుంది కాబట్టి కార్యక్రమానికి కంటే నేను ఆ ప్రోగ్రామ్ పోస్ట్ చేసుకొని వచ్చాను. ఎందుకు నేను ఎక్కువ పెట్టుకోవడానికే చాలా గతంలో లేదు, ఇది వచ్చింది కాబట్టి ఈ సంస్కృతి చాలా మంచిదే. సంస్కృతిని మంచిగా మలుచుకుంటే ఎంత గొప్పదైనా అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్ ఉన్నాం కాబట్టి మేము జోన్ మొత్తంలో ఎక్కడ ఖాళీ ఉన్నా అక్కడికి పోవాలి, తప్పదు. మాకి ఒక జిల్లాకి సంబంధం లేదు. కాబట్టి చిన్నగా చెప్తే ఇప్పుడు ఉన్నటువంటి వక్తలు మాట్లాడిన ప్రతి మాట స్కూల్ గురించి గొప్పదే, స్కూల్ని ఎప్పుడూ గొప్పవే. అటువంటి ప్రత్యేకమైన స్కూల్ ఇది, దీనికి మంచి పేరు ఉంది. ఆ రోజుల గురించి మీకు చెప్పారు వీళ్ళంతా. మీరు చదువుతున్న రోజుల్లో ఏ విధంగా ఉంది స్కూలు, ఎంత గొప్పగా ఉంది, ఆ టీచర్లు ఎంత గొప్ప వాళ్ళు అని చెప్పారో అది 100కి 100 సక్సెస్. వాళ్ళు పెట్టినటువంటి విద్య భిక్షానికి కానీ ఒక ప్రధానమైనటువంటి పాత్రలో మనం పోషించడానికి కానీ ఉపయోగపడుతుంది. నేడు నిజంగా అంత వచ్చి కర్నూలులో చేరిపోయారు, చుట్టుపక్కల ప్లేస్ లేదు. నేను పోతుంటే కొంతమంది నాకు గుంతకల్ హెచ్ఎఫ్ఐ స్కూల్ అని నాకు తెలియదు, ఆ స్కూల్కి వెళ్ళొద్దు సార్ మీరు అని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు అప్పటికి కాదు. స్కూలు మంచిదే, చాలా వ్యక్తులు అంటే టీచర్స్ కాదు, పిల్లల్లో కూడా పిల్లల తల్లిదండ్రుల స్వభావం అని చెప్పారు. నాకంతా తల్లిదండ్రుల స్వభావం చెప్తే అయినా నేను కొన్ని ఛాలెంజ్ తీసుకునే విషయం నాది. ఏమన్నా కానీ నేను ఒక శ్రీశ్రీ కొటేషన్ నమ్ముతా, మీరు కూడా దాన్ని తీసుకోండి. ఏం చెప్పాడంటే, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరే, నెత్తురు కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. వీరే అంటే సొసైటీ. ధైర్యముతో ముందుకు పోతే వాహా వాహా అంటారు, అదే చేతగాక ఎనికపోతే వీడిని ఎవడు పొమ్మన్నాడు రా మేము చెప్తే ఏం లేదు, చేతగానోని తిట్టేది వాళ్ళే, పొగిడేది వాళ్ళే. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఇది. ఎప్పుడు వర్తిస్తుందంటే చేయాలనుకున్నది మంచిగా అయినప్పుడు ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. మనం చెప్పాలి అనుకుంటే కూడా మనం భయపడతాం, ఎందుకులేమో మాకు పోతే పోయి ఎట్లా. అటువంటి పరిస్థితుల్లో పిల్లలను కూడా మనం పెంచుతున్నాం. వచ్చినప్పుడు చాలా ప్రాబ్లమ్సే ఉన్నాయి, ఇప్పటికీ కొన్ని ఉన్నాయి. నా స్టాఫ్స్ ఇక్కడ ఉన్నారు, 2-3 నా దగ్గర పనిచేసే వాళ్ళు. వృత్తిలో ఇప్పుడు చాలా కఠినంగా ఉంటాం. కఠినంలో అంటే మన వాళ్ళను మనమే చెడగొట్టినట్ల 100కి 100 పాళ్ళు మనలో. ఇక్కడ వచ్చినప్పుడు అయినా నేను తీసుకొని వచ్చాను గలాట్లో పిల్లలని తిడితే టీచర్ల మీదకి రావడం, పిల్లలను నరిస్తే రావడం. మా పిల్లలు ఎప్పుడైనా వస్తే చాలా జరిగింది. ఒక 6 నెలల్లో కొంత భావించాలి మనం, స్నేహితులుగా భావించి కూర్చోబెట్టుకొని వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఓపెన్ అవుతారు. పిల్లలు ఏమి ఏంటి ప్రాబ్లం చెప్పినప్పుడు అది సాల్వ్ చేస్తే పిల్లలు సక్రమైన మార్గంలో వస్తారు. లేదంటే పిల్లలు మటుకు చెడుదారులు పట్టేది వాస్తవమే. పిల్లలను పంపించిన తర్వాత కొంతమంది తల్లిదండ్రులు బాగానే ఉంది, కొన్ని పిల్లలతోనే ఈ స్కూల్లో ఇప్పుడున్నటువంటి ప్రాబ్లం. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మోస్ట్ ఇంటెలిజెంట్ పిల్లలు చాలా బాగున్నారు. 20% పిల్లలు ప్రతి కాంపిటీషన్లో సై అంటారు. ఒక 20% అంటే అది పరిసరాల ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే మీకు తెలుసు, మనకు తెలుసు, పరిసరాల ప్రభావంతో ఉంటే వాటిని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేస్తాము. తల్లిదండ్రుల వల్లనే మేము పిల్లల్ని ఎప్పుడు బ్లేమ్ చేయము. పిల్లలకు తెలియదు, దానికి కారణము తల్లిదండ్రులే. కాబట్టి మీ పరిస్థితులు ఇక్కడ పిల్లలు కూడా ఉంటారు, కొంతమంది చదువుతాను వస్తుంటారు, రోజు ఉంటారు, వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు. మేము మటుకు చాలా కఠినంగా ఉంటాం సార్, చాలా సీరియస్గా ఉంటాం. ఆ సీరియస్లో ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కొన్నాం, తప్పదు. ఇప్పుడు మనము నవమి పనులు చేయడం పని కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని మేము చేస్తున్నాం. మీరు తల్లిదండ్రులుగా మీ పిల్లలతో చేయండి, భవిష్యత్తు ఇవ్వండి. కాకపోతే స్నేహితులుగా చూడండి పిల్లల్ని. డిక్టేటర్ చేస్తే పిల్లలు మారరు. వాళ్ళు ఓపెన్ అయితే వాళ్ళ పరిస్థితి చెప్తే దానికి అనుకూలంగా చేస్తాం.
కాబట్టి అటువంటి సహకార విషయం నేను కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, నేను కూడా ఒక ఫిజికల్ డైరెక్టర్ నుంచే వచ్చాను ఇక్కడ. నేను కూడా ఫిజికల్ డైరెక్టర్ చేశాను. నేను వైఎంసీ కాలేజ్ ఆఫ్ మద్రాసులో పిహెచ్డి చేసి కంప్లీట్ చేసి ఎక్కడో పోవలసిన వాడిని ఇక్కడికి వచ్చిన సాధించాం. మిగతాది కాలే బికాస్ ఆఫ్ తల్లిదండ్రుల నాన్ కోఆపరేషన్. అమ్మ తల్లులు మీకే చెప్తున్నా, సౌకర్యాలు కల్పించినా కూడా దెబ్బ తినవలసింది మనమే. ఎందుకు చెప్తున్నానంటే, నేను 10 సంవత్సరాలు గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తే ఏ తల్లి పిల్లల్ని ఎంకరేజ్ చేయదండి, ఆడపిల్లల్ని. తండ్రులు కూడా ఎందుకు ఆ చిన్న చూపు నాకు అర్థం కావటం లేదు. అమ్మాయిలు గీన ఎంత ఉన్నత స్థానానికి ఎదిగితే సమాజము అంత ఉన్నత స్థానంలో ఉంటుంది, లేదనుకుంటే లేదు. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అలా అమ్మాయిలు చేస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. దానికి తయారు చేసి రమ్మంటే ఎవరు పంపించరు. వాళ్ళ టాలెంట్స్ ఒక్కొక్క వద్ద ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎటువంటి ఉన్నారు, వీరు తిడుతున్నాడు, ఏం చేయాలి సార్ అంటే తిరిగి కొట్టంట. ఉన్నంత వరకు నువ్వు నాకు చెప్తావు, లేనప్పుడు ఏం చేస్తావు? అందరూ అబ్బాయిలు చేయరు, చిరుగు అబ్బాయిలు ఉంటారు కామన్ స్కూల్లో. వాళ్ళని ఎదుర్కోవాలంటే వాళ్ళే కావాలి. అటువంటి సంఘటన వల్ల వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు కాబట్టి చేస్తున్నారు. కాబట్టి ప్రపంచం తింటాం, భోజనం చేస్తాం, సాయంత్రం కూడా తింటాం. కాబట్టి వ్యాయామం ఫిజికల్ యాక్టివిటీస్కి నా ఉదయం చేస్తేనే ఆ రోజు టిఫిన్ తింటామని ఒక నియమం పెట్టుకోండి. ఆరోగ్యం బాగుంటుంది. మనము ఎంతకాలం బతికినామని కాదు, ఆరోగ్యంతో బతికితే సొసైటీకి కుటుంబానికి కూడా మనం సేవలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మొదటిగా నా పేరు కె కిరణ్ కుమార్, డి సెక్షన్. ఓకే, నేనే ఒకటి లేచి నిలబడచ్చు. నిలబడలేనంత పరిస్థితులు అయితే లేము. అసలు డి సెక్షన్ ఇమ్రాన్, డి సెక్షన్ డి సెక్షన్, శివప్రసాద్ డి సెక్షన్, సురేంద్ర బి సెక్షన్, మస్తాన్ డి సెక్షన్, రామాంజీ సి సెక్షన్, గణేష్ కుమార్ సెక్షన్ రాయలేదు, గణేష్ కుమార్, లక్ష్మీ నరసయ్య సి సెక్షన్, రాజశేఖర్ రెడ్డి ఏ సెక్షన్ డి సెక్షన్ తెలియదు, డి, షకీల్ బాషా ఏ సెక్షన్, రజబ్ హుస్సేన్ ఏ సెక్షన్, అబ్దుల్ హమీద్ డి సెక్షన్, భరత్ ఏ సెక్షన్, శాషావలి బి సెక్షన్, హనుమేష్ ఏ సెక్షన్, ఫిరోజుద్దీన్ డి సెక్షన్, మధుకుమార్ ఏ సెక్షన్, కాజా మొయినుద్దీన్ డి సెక్షన్, గౌసియా ఏ సెక్షన్, వెంకటేశులు బి సెక్షన్, డి సెక్షన్, రామాంజనేయులు సి సెక్షన్, వరలక్ష్మి బి, పర్వీన్ ఏ సెక్షన్, నూర్ జహాన్ ఏ సెక్షన్, ఇర్ఫానా ఖానం ఏ సెక్షన్, అరుణా కుమారి బి సెక్షన్, విశాలాక్షి బి సెక్షన్, లావణ్య బి సెక్షన్, శశికళ బి సెక్షన్, రేణుకమ్మ బి సెక్షన్, చంద్రకళ బి సెక్షన్, భాగ్యలక్ష్మి బి సెక్షన్, లక్ష్మి బి సెక్షన్. మా నెక్స్ట్ పాలిటిక్స్లోకి వచ్చి కల్పన బి సెక్షన్ 2 సార్లు రాసిన, ఎస్తేర్ సి సెక్షన్, ఖైరున్ బి సెక్షన్. అందరికీ తెలుసు సార్. ఒక చిన్న విషయం సార్, మేము రవి, నేను భాష బెంచ్ ఇచ్చాము స్కూల్కి, దాంతోపాటు స్కాలర్షిప్ టైప్ కూడా చేశాము. సో అనివార్య కారణాల వల్ల అది ఆగిపోయింది. అది కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది మనం ఒక చిన్న మంచి పని చేయబోతున్నాం. ఆసక్తి ఉన్న వాళ్ళు మన గ్రూప్లో మెన్షన్ చేయండి. ఈ సంవత్సరం నుంచి అది మరీ స్టార్ట్ చేద్దాం. అది ఆగడానికి కారణం ఏంటంటే రవి లేకపోవడం. వాడిని గుర్తు చేసుకోవడం కూడా చాలా ఆనందం, కానీ వాళ్ళు లేనందుకు బాధ. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, వాడు మొదలు పెట్టిన దాన్ని, సారీ నేను మాల్లో ఉన్నాను, కొంచెం ఆవేశంలో అంటున్నాను, క్షమించండి. రవి చాలా ఆప్తుడు కాబట్టి వాడు అంటున్నాను. అతను లేడు, ఆ లోటుని పూడ్చడం మన వల్ల కూడా కాదు. కానీ అతను ఒక ఆశయంతో, అతనికి ఉన్నా లేకపోయినా కూడా మొదలుపెట్టిన కార్యక్రమం ఉన్నది. మనందరి సహకారంతో దాన్ని ముందుకు తీసుకుపోదాం. నా వంతు నేను ప్రతి సంవత్సరం ముందుకు వస్తా. మీ వంతు మీ మనసులో మీరు ఏదైనా అనుకోండి, అది చేసే బాధ్యత భాషాపైది, నాది. నాతో పాటు కలిసి వస్తే ఎంతమంది అయినా సరే మనమంతా ముందుకు పోదామా? ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని మనం ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఒక 5 మందికైనా చేద్దాం. ఆ సంఖ్య పెరిగితే సంతోషమే, ఆ సంఖ్య తగ్గుకోకున్నట్లు చూసుకుందాం.
నాతో పాటు మనతో పాటు వచ్చే వాళ్ళంతా మంచి సంకల్పంతో ముందుకు రండి అని మనసారా కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకి నమస్కారం. సార్, మీరు నేర్పించిన విధానాల వల్ల మేము 25 సంవత్సరాలు నెట్టుకొని వచ్చాము, ఇక్కడ దాకా వచ్చాము. ఇంకొక 25 సంవత్సరాలు మీ అనుభవం మాకు నేర్పిన ఈ పాఠాలు ఇంకో 25 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకొని మళ్ళీ మంచి భవిష్యత్తుతో పెద్ద ఉన్నత స్థానాలతో ఇక్కడికి వస్తామని మీకు మాటిస్తున్నాం సార్. చాలా ధన్యవాదాలు. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు, మాతో పంచుకున్నందుకు. ఈ మరొక 25 సంవత్సరాలు మేము ఎలా బతకాలి, జీవన విధానం దగ్గర నుంచి ఆరోగ్య విధానం వరకు మాకు కరెక్ట్ టైంలో చెప్తున్నారు సార్. ఇది 40 ఏళ్ళ వయసు కాబట్టి ప్రతి ఒక్కరు కాస్త పవర్గానే ముందుకు పోతుంటారు. ప్రతి ఒక్కరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని మసలాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన స్నేహితులు, తమ్ముళ్ళు, అన్నలు, బావలు, బామర్తులు, ఎందుకంటే మనం అలానే పిలుచుకుంటాం, ఎవరిని పేరుతో పిలిచే ప్రసక్తే లేదు. బావ, అల్లుడు, అన్న, తమ్ముడు, మన వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్ యూ. హలో సార్, గౌరవనీయులైన ఉపాధ్యాయులకు, ఇక్కడ వచ్చిన తోటి మిత్రులకు అందరికీ ఉదయపూర్వక వందనాలు. నా పేరు జిఎస్ మహబూబ్ బాషా. నేను ఇక్కడ ఎలక్ట్రికల్ జేఈగా పనిచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఒక కార్యక్రమాన్ని మన బాలాజీ అనౌన్స్ చేశాడు, చాలామంది చేయలేరు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ ఫంక్షన్ అయినా, ఏ గెట్ టుగెదర్ అయినా ఫైనాన్స్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, డబ్బు దగ్గర తేడా వస్తుంది. కాబట్టి మీరు అందరూ చేయొత్తారు. కాబట్టి అది ఎక్కడ పేరు మెన్షన్ అంటే అమౌంట్ మెన్షన్ చేయొద్దండి. మీరు చేయండి, ఇగో నేను చేస్తున్నాను చెప్పండి. ఆ అమౌంట్ మీ బ్యాచ్ తరఫున 94, 95 10th క్లాస్ బ్యాచ్, సారీ 98, 10th క్లాస్ బ్యాచ్ తరఫున మీరు అందరూ ఆ రోజు రండి, అందరూ రండి. వచ్చి ఇచ్చినా ఇవ్వకపోయినా అందరూ రండి. ఆ రోజు 10th క్లాస్ మీరు ఏం చేయాలనుకుంటారో, ఎంతమంది చేయాలనుకుంటారో ఫిల్ చేయండి. కానీ ఎక్కడ కూడా పేరు, డబ్బు మెన్షన్ చేయకండి గ్రూపుల్లో. మీరు చేయాలనుకో భాష దానికి కలుపుకుంటాడు, అందరి తరఫున అక్కడ అలర్ట్ చేస్తాడు. మళ్ళీ ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చాడు, ఈ వ్యక్తి డబ్బులు ఇచ్చాడంటే మళ్ళీ ఇవ్వడం చులకనగా ఉంటుంది, పిలిస్తే వాళ్ళు రారు. నెక్స్ట్ గెట్ టుగెదర్ కూడా వీళ్ళు ఎవరు రారు. కాబట్టి పేర్లు ఎక్కడ మెన్షన్ చేయొద్దు. మీకు మనసులో అభిప్రాయం ఉంది, మనం చదువుకున్న స్కూల్కి నాకు దేవుడు శక్తి ఇచ్చాడు, నేను చేయగలను అనుకుంటారా, భాషకు ఫోన్ చేయండి. భాషాబాయ్ నా పేరు రాసుకో, ఇంత అమౌంట్ రాసుకో అని చెప్పండి. ఆ అమౌంట్ ఆయన కూడా గ్రూపింగ్గానే ఉంచుతాడు. ఆ అమౌంట్ని ఎంత అయిందో దాన్ని బట్టి ఎట్లా చేయాలనేది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుకోండి. ఆ రోజు అందరికీ ఇన్వైట్ చేయండి, గ్రూప్లో పెట్టండి మెసేజ్. అందరూ రండి, అందరూ కలిపి ఆ రోజు చేసే కార్యక్రమాన్ని చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. అందరికీ నాతో విద్యార్థులకు అందరికీ ఈ వేడుక జరుగుతుందని అసలు కళల్లో కూడా మేము అనుకోలేదు. అందరూ చేసుకుంటున్నారు ఇలా గెట్ టుగెదర్ అంటే ఏదో చేసుకుంటున్నారులే, మేమే కలుస్తామా లేదా. వితిన్ 6 months ఆర్ 1 yearలోనే ఇంతమంది వస్తామని అసలు కళలో అనుకోవడానికి కూడా లేదు. కానీ ఒక్కసారికి ఇంతమంది కలిసినామంటే ఎంతో సంతోషం. అదే కాకుండా మేము చదివే స్కూల్లోన మా సార్ వాళ్ళ గురించి ప్రతి నిమిషము, ప్రతి ఫ్రెండ్షిప్ గురించి, ప్రతి పాఠంలో మేము చెప్తూనే ఉన్నాం. పీటీ సార్ వస్తున్నారు అంటే సార్ గుర్తుకొస్తారు. ఆ లాస్ట్ నుంచి వస్తాము, లేట్ అవుతుందంటేనే వస్తుందంటే బాగా ఇంతలో కట్టి మాకు కనిపించదు. అక్కడ ముందుగానే మాకు టైం సెన్స్ అనేది ఎలా ఉండాలని నేర్పించిన వ్యక్తి సార్ వాళ్ళందరూ. మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, తెలుగు కానీ, ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మమ్మల్ని అందరినీ ఈ స్థానంలో ప్రతి ఒక్కరితో మంచి పేరు. ఇప్పుడు ఏ స్కూల్కి మేము వెళ్ళినా కూడా పలానా పిల్లలు బాగా చెప్తారు టీచర్స్ అనే వల్లనే మా ఫ్రెండ్స్ కూడా మాకు ఇచ్చిన సపోర్టు. గేమ్స్కి అన్నామనుకోండి, క్లాస్లో ఉన్నామంటే పీటీ సార్ పిలిస్తేనే ఆ క్లాస్ ఎప్పుడు ఉంటుందంటే ఫిజిక్స్ క్లాస్ ఉండేది. అప్పుడు అందరు మగమల్ని చిన్న చేసుకొని పోండమ్మా పోండి, మీరు ఏమొద్దులండి క్లాస్ వెళ్ళిపోండి మెల్లగా తప్పించుకుని వెళ్ళేది గేమ్స్కి. దాంట్లో పొట్టుకుంటుందని నేనే అప్పట్లో నేను గేమ్స్కి వెళ్ళినా కూడా ఏమైనా చిచ్చుపుట్టిలాగా వస్తుంది, కొడుతుంది అట్లే గేమ్. త్రోబాల్ ఆడేవాళ్ళం సార్ మేము, త్రోబాల్ కబడ్డీ ఆడేవాళ్ళం. కానీ అంత హైట్ ఉండేవాళ్ళ దాంట్లో గింత ఉండేదాన్ని నేనే. కానీ అప్పుడు జరిగిన విషయాలు తలుచుకుంటే వర్ణన తీర్థం. మాకు సార్ ఉండేవారు, మ్యాథ్స్ సార్ వేణుగోపాల్ సారు. స్టూడెంట్స్నే సార్ నేను అంటే 2010లో వెళ్ళినాను నేను అప్లికేషన్ వేయడానికి. వెళ్తే ఆయన గుర్తు అంటే మేము వీళ్ళకి ఎంత బాగా మనం
మెలిగి చదువుకున్నామో అది మనకే తెలుసు, కానీ ఈ కాలం పిల్లలకి సరిగ్గా తెలీదు. కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాం అందరికీ, మన పిల్లల్ని, మనం చెప్పేవారి పిల్లల్ని, మిగతా వాళ్ళని కూడా మనం ఇన్స్పైరింగ్గానే ఉంటేనే మిగతా వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. ఇప్పుడు స్కూల్కి వెళ్తే అసలు అమ్మ తెలుగు మీడియం వస్తే ఒకటి, నేను చెప్పేది ఒకటి, యాక్చువల్ ఇంగ్లీషు సోషల్ అది, కానీ నేను పిల్లలకి చెప్పగలను చెప్పేసి తెలుగు టీచర్గా ఇచ్చినారు. 3 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా 10th క్లాస్ రన్ చేస్తున్నాను. 100% తెలుగులో రాని పిల్లల్ని కూడా వాళ్ళని రానిచ్చి 10th క్లాస్లోనే మంచి స్కోర్ తెచ్చేది, మంచి పేరు తెచ్చుకున్నాను. నా హార్ట్ఫుల్గా చెప్తాను, నేను నాకు ఇక్కడ ఉండే మా టీచర్ చెప్పిన చదువు ఇప్పటికే దాని విధంగానే నడుచుకుంటున్నాను. ఇప్పుడు మంచి గౌరవం అనిపించిన మా టీచర్స్, మా ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్టు ఈ రోజుకి అందరికల్లా నెరవేర్చింది. ఇప్పుడు వీళ్ళ మా కళ నెరవేర్చిన వాళ్ళకి అందరికీ చాలా 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 థ్యాంక్స్. సక్సెస్ అవ్వడానికి మన అంజీ అండ్ శివకుమార్ పాత్ర చాలా ఉంది. చాలా కష్టపడ్డారు వాళ్ళు. అందరినీ కలపడానికి వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళు ఎంటపడి వాళ్ళు బాగా సతాయించి ఇంత గ్రాండ్గా సక్సెస్ అవ్వడానికి సెల్పట్టినాడు ఇలా రాసుకున్నాడా. ఆలోచించిన మన ఉపాధ్యాయులకి, స్నేహితులకి అందరికీ నా అభినందనలు. 2 months నుంచి వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసి అందరికీ కాల్ చేసి అందరినీ ఫాలోఅప్ చేసుకుంటున్నాము. అట్ ది సేమ్ టైం మేము ఎంత కష్టపడ్డాము, మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా అందరూ మాకు సహకరించి ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు తీసుకొని వచ్చి సక్సెస్ చేసినందుకు గాను నా యొక్క కృతజ్ఞత. థ్యాంక్ యూ. కస్టమర్స్ ఉన్నా కూడా పక్క నిలబడి బయట నేనైతే చేసింది కాదు, వీళ్ళందరినీ మా అబ్బాయి కూడా నంబర్స్ పంపించాడు, దాంట్లో 4 కూడా వచ్చారు. ఇంతవరకే నాకు తెలుసు. పూలకుండిని ఇవ్వాల్సిన వారు శేషావళి సార్ గారికి పూలకుండిని ప్రదానం చేయాల్సిన వారు కొద్ది ముందు రాసిందండి కొద్దిగా రైట్ రైట్ అట్లా ఉంది సార్ రైట్ సార్ డౌన్ సార్ ఓకే సురేష్ కొద్ది మంది ఇంకా ఇప్పుడు అట్లే ఉన్నారు సార్. సురేష్ బాబు జూనియర్ చిరంజీవి లాగా ఉంటుంది. కల్పన, గాయత్రి, గౌసియా మనం ఇవ్వడానికి కల్పన కొద్దిగా అట్లా చూడు ఎత్తికి ఇవ్వండి సార్కి. డౌన్ చేయండి స్వామి కొద్దిగా ముందుకు వస్తుంది. రైట్ రైట్ చూడు ఓకే. ఈ పక్క రండి మా ఈ పక్క రండి ఇక్కడ ముందుకే వారు వెనక్కి అలాగా రైట్. చంద్రకళ కొద్ది ముందుకు ఉంది మా పాప కొద్ది అబ్బాయిల తరపు నుంచి ఇంకేష్ రైట్ బహుమతి ప్రదానం చేయడానికి మహేష్ రైట్ చూడండి దగ్గరండి లాంగ్ పోతాను రైట్ చూడు లాలప్రసాద్ గారిని శాల్వాతో సన్మానించారు. గణేష్ పూలకుండితో సత్కరించడానికి అమ్మాయిల తరపు నుంచి బాబు చూడు ఫస్ట్ ఫోటోకి గానం విశాలాక్షి ఖచ్చితంగా ఆనందంగా మీ సంతోషాన్ని వ్యక్తపరచచ్చు. చప్పట్లు కొట్టండి చప్పట్లు. బహుమానం ప్రదానం చేయడానికి అబ్బాయిల తరపు నుంచి కృష్ణమోహన్, శివప్రసాద్ బహుమానం ప్రదానం చేయడానికి కృష్ణమోహన్, శివప్రసాద్ మీ ప్రతి ఒక్కటి బయటపడుతుంది. ఓకే రైట్ చేపట్టుకోండి రైట్. పూలకుండి ప్రదానం చేయడానికి అమ్మాయిల తరపు నుంచి
కిరణ్మయ్, ఫిరోజా బేగం. చూడండి గిఫ్ట్ ఇవ్వడానికి నీ చేయి ఆమె చేయి పట్టుకో నువ్వు ముందుకు రమ్మా ముందుకమ్మా రైట్. గిఫ్ట్ ఇవ్వడానికి అమర్నాథ్. ఆయన చేయి పట్టుకోపా నువ్వు, శివ చేయి అట్లా పట్టుకోపట్ల. ఓకే ఓకే గిఫ్టే పట్టుకోకపోతే నేను ఫోటో పడదా. రైట్ ఓకే. ఆయన ఏదో ఎవరప్పా ఆయన స్టేజ్ మళ్ళా కూలిపోతే మాకు సంబంధం లేదు, దయచేసి గమనించండి. సార్ మీద ఎంత ప్రేమ ఎక్కువ ఉన్నా ఇంతమంది రావడం సరైనది కాదు. పూలకుండిని కూడా మీ అందరు కలిసి ఇచ్చేయండి సార్కి. సార్ మీరు లేచి నిలబడండి. అరే ఒరే అనిపించుకున్న వాళ్ళు, తిట్టించుకున్న వాళ్ళు, కొట్టించుకున్న వాళ్ళు అందరు రావచ్చు. త్వరగా మళ్ళీ అట్లా చెప్తారు ఒకరొకరు. చదువుకోండిరా అంటే ఆటల పాటలకు ఇంట్రెస్ట్ పెడితే ఇట్లే ఉంటది. అందుకే ఆటలు నేర్పించిన సార్ని ఎవరు వదులుకోకుండా. రైట్ రైట్ ఓకే మరి చూడండి అందరూ. మధు సార్ గారిని, సత్యనారాయణ సార్ గారిది సన్మానం అయిపోతే మధు సార్ గారిని సన్మానించడం జరుగుతుంది. దయచేసి అలియాస్ చిరంజీవి వచ్చాయి. త్వరగా దేవా, నిజాం, నాగేంద్ర, సోమశేఖర్, మిగిలిన మన స్నేహితులు ఉన్నారు. అన్వేష్, ఈసా నాయక్ పక్కన ఉన్న ఫ్రెండ్ చాంద్ పిలిచినాం ఆల్రెడీ. అమ్మాయిలు ఖైరున్ బి, నూరిన్ నిస్సా, ఆశా, అనిత కొద్దిగా అట్లా. రైట్ ఓకే ఓకే సార్. రైట్ సార్ చూడండి. ఆఖరి రైట్ చూడండి మా ఫస్ట్. అమ్మాయిలు ఎవరైనా ఫోటో దిక్కపోతే దయచేసి మీరు రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి పైకి రండి. పేర్లు పిలవలేదని ఏమనుకోవద్దండి. ఉన్నవాళ్ళు శివ అక్కడ ఎవరెవరు ఉన్నారో శివ, త్వరగా ఆఖరి ఫోటో రావాల్సిందిగా మీ అందరినీ. ఇంకా ఎవరైనా మిస్ అయినారా? మిస్ అయింటే అందరూ వచ్చేసేయండి. బాలాజీ వీడియో కెమెరా వెనక్కి తీసుకోవాలి సార్. అట్లా ఉన్నాడు. ఓకే అందరూ పడతారు లేపా. రైట్ ఓకే రెడీ. అట్లా మాట్లాడుతుండే అందరూ పడతారు ఏం టెన్షన్ పడదండి. రైట్ కలరా? రైట్ లేమ్మా కలర్ చేస్తాం. రైట్ ఓకే రెడీ. తీసుకో. 2 బొర్రల మధ్యలో ఒక బొర్ర పెట్టండి. కళ్ళు ముచ్చుకున్నా తీసుకొని ఇంకో తీసుకోనా? కళ్ళు ముచ్చింటారు మళ్ళీ. ఓకే రైట్ సార్. ఏ సెక్షన్ బాబు? ఏ సెక్షన్ నుండి మిగతా ఇవ్వండి. అవ్వండి ఏం సీరియస్ విన్నారబ్బా. అరే తీసుకున్నాను పెయింట్ సార్ 1 మినిట్ సార్. రైట్ సార్. రైట్ బి సెక్షన్. రైట్ సార్ ఓకే రెడీ.
మా రెడీ అంతా స్మైల్ చేయాలి, నవ్వాలి. సారా మేడం కనపడడం ఓకే ఓకేనా మేడం ఓకే ఓకే ఏపా నవ్వప్పా ఇంతసేపు మాట్లాడి ఏ సెక్షన్లో కలిసేసినదే వీళ్ళంతా కంబైండ్ స్టడీకి లేదమ్మా అదంతా చూడరా బాబు ఫస్ట్ 1 మినిట్ తీసుకోపా. ఓకే రైట్ సార్. ఒక్క నిమిషం. భోజనము అయిన తర్వాత ఉపాధ్యాయులకు మాత్రమే స్నేహితులు అందరూ కూడా ఉంటారా? ప్రతి ఒక్కరు భోజనం వేస్ట్ చేయదండి, ఎంత కావాలో అంతే పెట్టించుకోండి, వేస్ట్ చేయదని అన్నది नमः परशुभाविने नमस्ते श्रीहस्ताय नाभिशेषाय ते नमः अनामयाय सर्वाय सर्वपूज्याय ते नमः समस्तुभ्यं ब्रह्मणे निर्गुणाय च स्वभक्तानां लम्बोदर नमो
ವಿಧಿಬದ್ಧವಾಗಿದೆ. ಹಿಮಗಿರಿ ತನಯೆ ನರ್ತಿಸುವ ಕಲಾವಿದರು ಅನಘಾಲಕ್ಷ್ಮಿ ಸಂಪತ್ ಕುಮಾರ್, ದಿವ್ಯಾ ವಿಜಯ್. अपरिमित मोद बाण सौभा अतिशय करुणा अभिनव कुल सुंदरी हिमगिरि तनये हे मनते हिमगिरि तनये हे मनते हिमगिरि तनये हे मनते हिमगिरि तनये श्री ललिते रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले रमावाणी संसेवित सकले राधे हिमगिरि तनये कपये पाशा अंकुशेषु गंधरे परे नीलभट्टपरे आशांबरहरी One.
రెడీ 1 నిమ్మకాయలు వచ్చేటప్పుడు మధ్యలో పడిపోతుంది 2 3 go పైన
అయితే